శ్రీరాముణ్ణి న్యాయం అడిగిన ఒక కుక్క ఒక రోజు శ్రీరాముడి రాజ్యం ఒక ద్వారం దగ్గర నిలబడి ఏడుస్తూ తనకి న్యాయం చేయమని కోరుకుంటుంది. అది చూసిన శ్రీరాముడు వెంటనే దానిని తీసుకురమ్మని చెబుతాడు. తరువాత ఆ కుక్క సభలోకి వచ్చిన వెంటనే శ్రీరాముడు, ఓ సునకమా, ఏమి జరిగిందో చెప్పు అని అడగగా దానికి ఆ కుక్క, ఓ రామా, సర్వజ్ఞ సిద్ధుడు అనే బ్రాహ్మణుడు నేను వెళ్తూ ఉంటే నన్ను అకారణంగా కొట్టాడు, నాకు న్యాయం చెయ్యండి అని శ్రీరాముణ్ణి వేడుకుంటుంది. తరువాత ఆ బ్రాహ్మణుడిని సభలోకి తీసుకువచ్చి ఆ కుక్కని ఎందుకు కొట్టావు అని శ్రీరాముడు అడగగా దానికి ఆ బ్రాహ్మణుడు, ఓ రామా, ఒకరోజు నాకు బాగా ఆకలిగా ఉన్నప్పుడు నేను వెళ్తూ ఉంటే నాకు ఆ కుక్క అడ్డం వచ్చింది. దానిని నేను పక్కకు జరగమని అడిగితే అందుకు అది తనకిష్టం వచ్చినంత తిరుగుతాను అని అనగా అది విని నాకు కోపం వచ్చి దానిని కొట్టాను అని శ్రీరాముడితో చెబుతాడు. అది విన్న శ్రీరాముడు తన మంత్రితో ఈ బ్రాహ్మణునికి ఏ శిక్ష విధించాలో చూడండి అని చెబుతాడు. రాముడు బ్రాహ్మణునికి శిక్ష విధించాలనుకుని తన మంత్రితో మాట్లాడగా అప్పుడు మంత్రి రాముడితో, రామా, మన రాజ్యంలోని ధర్మం ప్రకారం బ్రాహ్మణులకు శిక్ష విధించకూడదు అని చెబుతాడు. అది విన్న సభలో నిలబడి ఉన్న కుక్క, ఓ రామా, నీవు అనుమతిస్తే నేను ఆ బ్రాహ్మణుడికి శిక్ష విధిస్తాను అని చెప్పగా అందుకు శ్రీరాముడు ఒప్పుకోగా అప్పుడు ఆ కుక్క, ఈ బ్రాహ్మణుడిని నా కులానికి కులపతిగా నియమించండి, ఇతనికి అదే తగిన శిక్ష అని శ్రీరాముడికి చెబుతుంది. ఆ మాటలు విన్న శ్రీరాముడు ఆ బ్రాహ్మణుడిని కులపతిగా నియమించగా ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషంగా ఆ పదవిని స్వీకరించి వెళ్లిపోగా అది చూసి సభలోని మంత్రులు ఆశ్చర్యపోయి ఆ కుక్కతో, ఓ సునకమా, ఎందుకు అతడిని శిక్షించకుండా మంచి పదవి ఇచ్చి వదిలేశావు అని అడుగుతారు. ఆ ప్రశ్నని ఆ కుక్క, ఓ సభాపతులారా, నేను పోయిన జన్మలో కులపతిగా ఉండి ఒక్కసారి కూడా అధర్మం చెయ్యకుండా జీవించాను, అటువంటిది నాకే ఈ సునక జన్మ వచ్చింది. ఇక ఆ బ్రాహ్మణుడు కోపానికి కులపతిగా ఉంటే వచ్చే జన్మలో ఖచ్చితంగా నరకానికి పోతాడు అని అంటుంది. ఈ విధంగా అయితే కుక్కకే న్యాయం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.